ఈ వీడియోలో మనం ఈ ఎజైల్ ఫ్రేమ్వర్క్స్ గురించి చెప్పుకుందాం. సో వీటిలో ఏది ఎప్పుడు వాడతారు అనే చెప్పుకుందాం. ఏది దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది అనే పాయింట్ గురించి తెలుసుకుందాం. ఈ స్క్రమ్ అనేది సో మేజర్గా దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే ప్రోడక్ట్ని డెలివర్ చేయడం మీద ఫోకస్ చేస్తుంది. లైక్ సెల్ఫ్ ఆర్గనైజింగ్ టీమ్ యూస్ చేసుకొని ఒక ప్రోడక్ట్ని ఎలా డెలివర్ చేయాలి అనే దాని మీద ఈ స్క్రమ్ అనేది బాగా ఫోకస్ చేస్తుంది. వెరాజ్ ఈ కబానా అనేది ఇది కూడా మనకి ప్రోడక్ట్ని డెలివర్ చేసే దాని మీదే ఫోకస్ చేస్తుంది. కాకపోతే సో ఇందులో మనం వేస్టేజ్ని రెడ్యూస్ చేస్తాం. లైక్ వీ విల్ లిమిట్ వర్క్, ఎంత వర్క్ చేయాలి ఏది చేయాలి అనేది మనం ఏం చేస్తామంటే ఖచ్చితంగా లిమిట్ చేస్తాం ఇందులో. లైక్ దట్ వీ కెన్ ఏబుల్ టు రెడ్యూస్ ద వేస్టేజ్ ఇన్ దిస్ కబానా. సో ఇఫ్ యూ వాంట్ టు డూ లైక్ దట్ దెన్ చూస్ దిస్. కమింగ్ టు ఎక్స్పీ, సో ఇది దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే ఇంజనీరింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ మీద ఫోకస్ చేస్తుంది. సో సిన్స్ ఇంజనీరింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ మీద ఫోకస్ చేయడం వల్ల హై క్వాలిటీ ప్రోడక్ట్, ఫర్ హై క్వాలిటీ ప్రోడక్ట్ యూ నీడ్ టు చూస్ దిస్ ఎక్స్పీ. సో టు రిమూవ్ ద వేస్టేజ్ ఆర్ లిమిట్ ద వర్క్ దట్ నీడ్ టు బి ప్రోగ్రెస్ యూ కెన్ చూస్ దిస్ కంబన్. అండ్ స్క్రమ్ ఏంటంటే సెల్ఫ్ ఆర్గనైజ్డ్ టీమ్ తోటి యూ వాంట్ టు డెలివర్ యువర్ ప్రోడక్ట్, వర్కబుల్ ప్రోడక్ట్, దెన్ యూ కెన్ చూస్ దిస్ స్క్రమ్. సో వై దిస్ డిఎస్డిఎం? ఈ డిఎస్డిఎం దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది? ఆర్ యా, ఈ డిఎస్డిఎం దేని మీద ఫోకస్ చేస్తుంది? ఇదేంటంటే సో ఫాస్ట్గా నీకు అవుట్పుట్ కావాలి అండ్ మేజర్గా గవర్నెన్స్ అండ్ డిసిప్లిన్ కావాలి నీ ఇంప్లిమెంటేషన్లో. సో స్ట్రిక్ట్గా నాకు ఈ టైంకి అవుట్పుట్ కావాలి అనుకున్న సిచ్యువేషన్స్లో, ర్యాపిడ్గా నీ అప్లికేషన్ డెవలప్ అవ్వాలనుకున్న సిచ్యువేషన్స్లో ఈ ఫ్రేమ్వర్క్ యూజ్ చేస్తారనమాట, డిఎస్డిఎన్. సో ఇట్ విల్ ఫోకస్ ఆన్ ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ విత్ మోర్ గవర్నెన్స్ అండ్ డిసిప్లిన్. ఈ క్రిస్టల్ అనేది ఎప్పుడు వాడతారు ఈ ఫ్రేమ్వర్క్? ఈ క్రిస్టల్ అనేది సో పీపుల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. సో అదర్ దాన్ అదర్ థింగ్స్ లైక్ సో పీపుల్కి ఎక్కువ వాల్యూ వస్తుంది ఈ క్రిస్టల్ అనేది. లైక్ సో దేర్ ఓన్ సొల్యూషన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఒక ఫ్రీడమ్ అనేది ఇస్తుంది ఈ క్రిస్టల్ ఫ్రేమ్వర్క్. అదర్ దాన్ స్ట్రిక్ట్ discipline or strict these only follow, like that, not like that. This crystal will provide the team to flexibly do or rapid methodologies, వాళ్ళ యూనిక్ సొల్యూషన్స్ అప్రోచెస్ ఫాలో అవడానికి ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తుంది. సో దట్ అవుట్పుట్ అనేది మనకు కావాల్సిన దానికంటే ఇంకొంచెం బెటర్గా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఈ క్రిస్టల్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసినప్పుడు. కమింగ్ టు ఎఫ్డిడి, సో ఇట్స్ ఏ కస్టమర్ సెంట్రిక్ అనమాట అండ్ ఇటరేటివ్ ఇంక్రిమెంటల్. సో ఇదేం ఎంకరేజ్ చేస్తుంది అంటే రిపోర్టింగ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్లో రిపోర్టింగ్ అనేది అండ్ ట్రాకింగ్ ప్రోగ్రెస్ ఆఫ్ రిజల్ట్స్ అనేది ఇది బాగా ఎంకరేజ్ చేస్తుంది. సో డ్యూరింగ్ దట్ టైప్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ ఇఫ్ యూ వాంట్ టు యూస్ దెన్ చూస్ దిస్ ఎఫ్డిడి. బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ ఆర్ బేస్డ్ ఆన్ ద type of your requirement or methodology that you follow, choose one of the framework while implementing your agile. That's about these different types of agile frameworks, what focus on what. So I hope you understood this video.